ఇందాకే ఒక వీడియో చేశాను, మన ఛానల్ పైన ఏవో కంప్లైంట్ ఇస్తున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారని. కేర్ కూడా చేసుకుంటారు. మనం పెద్ద దాని గురించి భయపడేది లేదు, బాధపడేది లేదు. కానీ ఆ వార్త చూశాడో ఏమో, నేను ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ చూశాను. ఒక సోదరుడు ఒక 2 గంటల క్రితం ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఒక విలేకరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని ఏదో ప్రశ్న అడుగుతున్నారు. ఆవిడ ఏదో మాట్లాడుతుంది, ఒకసారి చూడండి. ఏదో చర్యలు తీసుకుంటారంట. ఆల్ ద బెస్ట్ అనిత గారు, మీరు చర్యలు తీసుకుంటారో ఇంకా ఏదైనా తీసుకుంటారో మీ ఇష్టం. బట్ నేను అడిగేది ఏంటంటే, ప్రతిదీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ మాటలే ఒకసారి వినండి. బాగా కింద నా ఫోటో, పంచప్రభాకర్ గారి ఫోటో పెట్టి కూడా ఏదో ఒక వీడియో రెడీ చేశారు, ఒకసారి చూడండి. చర్యలు తీసుకోండి. చర్యల గురించి ఎవరు కంగారు పడట్లేదు, ఎవరు ఇది చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం గురించి అయితే నేను భయపడుతున్నానండి. ఆ విషయము ముందు మాట్లాడి తర్వాత వంగలపూడి అనిత గారికే కొన్ని విషయాలని గుర్తు చేద్దాం. 3 విషయాలను గుర్తు చేద్దాం. ముందు నేను భయపడేది చర్యలు తీసుకుంటారా లేదా అని కాదు, కానీ ఎక్కడ నన్ను కొందరు అంటే ఇంకా ఆ టీంలో, వాళ్ళ టీంలో కొందరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక ఘాటిన కట్టేస్తారు అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది. చాలా మంది అడిగేవాళ్ళు, అన్న ఇతని గురించి మాట్లాడు, అతని గురించి కౌంటర్ ఇవ్వు అంటే, వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత దేవుడా, నేను జీవితంలో ఆ స్థాయికి దిగజారకూడదు, వాళ్ళ రేంజ్కు నేను వెళ్ళకూడదు, వాళ్ళ లాగా నేను బిహేవ్ చేయకూడదు, అసలు వాళ్ళ థాట్స్ నే నా మైండ్ లోకి తీసుకురాకూడదు అని చెప్పేసి ఎంతో నేను కట్టడి చేసుకుంటాను. నాకేం తిట్టడం చేతగాక కాదు, బూతులు మాట్లాడడం చేతగాక కాదు, వద్దు. మనకు దరిద్రం ఏంటంటే, లైక్ వర్స్ట్ థింగ్ అబౌట్ పాలిటిక్స్ ఈజ్ లైక్ ప్రతి ఒక్కడు వస్తాడు, ఏమీ చదువులేని ఏ ప్రాసి ఎదవా వస్తాడు, ఇంకా అన్ని నీచమైన పనులు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నాకు భయం కూడా అదే. అటువంటి దరిద్రులతో, అటువంటి నీచ నికృష్టులతో నన్ను మాత్రం జత కలపొద్దు అన్నదే నా రిక్వెస్ట్. అక్కడ నేను చాలా భయపడతాను. డే 1 నుంచి కూడా ఎవరైనా నన్ను తిట్టినా, నన్ను పరుషంగా మాట్లాడినా, నన్ను ఇబ్బందికరంగా మాట్లాడినా, నా కుటుంబ సభ్యుల్ని తిట్టినా, నేను ఏ రోజు కూడా సంయమనం కోల్పోకుండా ఎందుకు నేను ఇది చేస్తున్నాను అంటే, ఒకటి నాకు ఇష్టం. మనం ఏదో సమాజానికి చేస్తున్నాము, నా పార్టీకి నేను చేస్తున్నా అనే తృప్తి నాకుంది. మళ్ళీ ఎవరు నన్ను ఫోర్స్ చేసి నువ్వు చేయమని చెప్పట్లే. రెండవది, వాళ్ళు తిట్టినందుకు మనము వాళ్ళని తిట్టడం ఇదంతా చేస్తే మనము అదే స్థాయికి దిగజారుతాము. ఇంకా మనకు వాళ్ళకు తేడా ఏముంటది? నా చదువు నేర్పిన సంస్కారం నాకు ఇదేనా? నాకు ప్రతి క్షణం నన్ను అది ప్రశ్నిస్తుంటది. కాబట్టి నేను ఎవరైనా తిట్టినా ఓర్చుకుంటున్నాను, నేను సంయమనం పాటిస్తున్నాను, నేను ఎవరు అనట్లేదు. అండ్ ఆ విలేకరు ఎవరో నాకు తెలియదు, నా దగ్గరికి వస్తే నేను సమాధానం చెప్తాను, ఎందుకంటే అతని ఫేస్ కనిపించట్లేదు. అంటే వినరాని మాటలు, అనరాని మాటలు అంటున్నారంట. బాబు విలేకరి, నీకే ఓపెన్ ఛాలెంజ్ నాయన. ఒక్క వీడియో నాది ఎవరినైనా గాని నేను చెడ్డ మాటలు అన్నట్లు, నేను తిట్టినట్లు, లేకపోతే నేను కుటుంబ సభ్యుల్ని అవమానించినట్లు, లేకపోతే నేను కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకుని నేను మాట్లాడినట్లు ఒక్క వీడియో చూపి, ఇంకా అనిత గారికి కూడా అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నేనే రాజకీయాల్లో ఉండను. నేను ఇక్కడికి వచ్చింది ఈ సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకుందామనో, లేకపోతే ఇక్కడ వచ్చేసి మనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుందాం, ఒక పిఆర్ టీంని పెట్టుకుందాం, ఒక అది చేద్దాం. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదురా పోయి. నేను ఆ విలేకరికి చెప్తున్నా, నాకంటే పెద్దవాడైతే అన్న, నాకంటే చిన్నవాడైతే తమ్ముడు, నీకే చెప్తున్నా, ఆ ప్రశ్న అడిగిన వాడికే చెప్తున్నా, నాకంత జిలానందం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ప్రతి క్షణం కూడా ఈ చేసేవి నాకు చాలా ఇష్టం అండి. మనకు వచ్చే రెస్పాన్స్ కానీ, ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు అందుకనే ఎవరైనా యూట్యూబర్ అనే నాకు గలీజ్ కనిపిస్తుంది. ఆ పదమే నాకు గలీజ్ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్, కానీ నేను ఏదో సోషల్ మీడియా వారియర్ని, లేకపోతే యుద్ధానికి వెళ్లే సైనికుని, నేను అట్లా ఎప్పుడు కూడా నాకు అసలు ఆ పదాలే ఇష్టం ఉండదు. I am a person who is interested in politics and I support Jagannath Reddy garu because I love him. I love him as a person. Jagannath Reddy garu సమాజానికి చేసే మంచి చూస్తే నాకు ఇష్టము, నన్ను ప్రేరేపిస్తున్నది. లైక్ నాకు ఉత్తేజం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. నాకు చేతనైనంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయగలను అనుకున్నప్పుడు నాకు ఈ ఆప్షన్స్ కనిపించి నేను చేస్తున్నాను తప్పితే, సోషల్ మీడియాలో వాడితో కొట్లాడి, వీడితో కొట్లాడి, వాడిని తిట్టి, వీడిని తిట్టి, వాళ్ళతో బూతులు మాట్లాడి, వీళ్ళతో బూతులు మాట్లాడి, వాళ్ళ రేంజ్కి దిగజారి, ఇంకా ఆ ఊహ నాకు ఎంతో గలీజ్గా అనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ వాల్యూ మై సెల్ఫ్. మనల్ని గౌరవించుకోకపోతే మనం పక్కన వాళ్ళని గౌరవించలేము. I am very proud of what I am. I am proud of my education. I am proud of my profession. And I am proud of what I am doing. చాలా మంది అంటారు, అన్న నువ్వు డాక్టర్ అయ్యి నువ్వు సోషల్ మీడియాలో ఎందుకున్నావన్నా, ఇట్లా చోటు ఎందుకున్నావు అంటే, తప్పు నాది కాదు. అంటే ఆ సోషల్ మీడియా అంత కంపుమయంగా ఉంది, అంత దరిద్రంగా ఉందని వాళ్ళ ఫీలింగ్, అది వాళ్ళ మైండ్ లో ఉంది. ఇప్పుడు నేను తప్పు చేయనంత వరకు నేను ఎక్కడ మాట్లాడినా నాకు నా దేశం నాకు ఇచ్చిన హక్కు అది.
ఇప్పుడు అనిత గారినో లేకపోతే ఇంకొకరిని ఎవరైనా మాట్లాడినట్టు ఆ విలేకరు అంటున్నాడు కదా, ఆయన విలేకరు ఎట్లా అయ్యాడో నాకు తెలియదు, తీసుకురా, నేను ఏం అనరాని మాటలు అన్నానో ఒకసారి వచ్చి చూపి, నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ దయచేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీ పంచప్రభాకర్ మాట్లాడట్లేదు అంటారు. ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్, హీఈస్ లైక్ మై బ్రదర్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్, హీఈస్ మై బ్రదర్. ఆయన మాట్లాడే మాటలు నాకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన థాట్ ప్రాసెస్ నాకు బాగా ఇష్టము. హీఈస్ అ వెరీ వెరీ బిగ్ ఇంటలెక్చువల్. ఆయనతో మాట్లాడుతుంటే గంటల కొద్ది మాట్లాడచ్చు. హీ హాస్ దట్ మచ్ ఆఫ్ ఏమంటారు నాలెడ్జ్ ఇదంతా ఉంది. కానీ అతనికి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు, వాళ్ళు తిడతారు నేను తిడితే గానీ వాళ్ళు కామ్గా ఉండరు అనేది ఆయన ఇష్టం. కానీ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పంచప్రభాకర్ బూతులు మాట్లాడేది నాకు ఇష్టం లేదు. నేను ఆఫ్ ద రికార్డ్ అన్నతో 100 సార్లు చెప్పిన, అన్న మాట్లాడొద్దన్న, ఆ బూతులు మాట్లాడొద్దన్న, ఎందుకన్నా వదిలే అంటే, ఏం చేస్తాం తమ్ముడు, నేను ఇట్లా మాట్లాడుకోకుండా ఆపేస్తే చాలా మంది హత్య వాళ్ళు కూడా ఉంటారు, నా ముందర కళ్ళకు బంధం వేస్తారు, నేను ఏం చేయాలి చెప్పు, మళ్ళీ ఈయన తగ్గాడు లేకపోతే భయపడ్డాడు, ఇవన్నీ వస్తాయి, ఏదో స్టార్ట్ అయింది అది ఫ్లోలో వెళ్ళిపోతాను, తగ్గిస్తానని కూడా చెప్తాను. అని నేను ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, పంచప్రభాకర్ ఈజ్ మై బ్రదర్. బట్ ఎవరైనా బూతులు మాట్లాడినా, నీతిమాలిన మాటలు, నీతిమాలిన చేష్టలు చేసినా అటువంటి వాళ్ళతో నన్ను కలపొద్దు. విలేకరులు కూడా నేను దయచేసి చెప్తున్నా, నాకు అక్కడ చాలా భయం వేస్తుంది, వాళ్ళతో ఎక్కడ కలుపుతారో అంటే. నేను యూట్యూబర్ని కాదు, ఆ ట్యూబరు యూట్యూబరు, సైకిల్ ట్యూబ్ లేకపోతే టైర్ ఉండే ట్యూబ్ని కాదు. నేను ఇక్కడ నా అభిప్రాయాలు వెల్లడిస్తున్నా అంతే. ఐ నెవర్ కన్సిడర్ మై సెల్ఫ్ నేను ఏదో సోషల్ మీడియాలో ఇంత పెద్ద గొప్ప. ఐ హేట్ ఇట్. అందుకనే నాకు ఎక్కడ కూడా పిఆర్ టీంలు పెట్టుకుని దాన్ని ఒక వ్యవస్థలాగా చేద్దాము, దాన్ని ఇంకొక విధంగా తీసుకెళ్దాము అనే ఆలోచన కూడా రాదు. నా వీడియోలు నేనే చేసుకుంటా, నా అప్లోడింగ్ నేనే చేసుకుంటా, నా ఎడిటింగ్ నేనే చేసుకుంటా, నా థంబ్నెయిల్ నేనే పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా అంతే తప్ప ఒక టీంని పెంచుతాము దాన్ని ఇంకోటి, నాకు అది ఇష్టం లేదు. అండ్ విలేకరి చెప్తున్నా, నాయన విలేకరి, నేను ఎక్కడైనా మాట్లాడింటే తీసుకురా, నేను ఎవరినైతే తిట్టింటానో వాళ్ళకు బేషరతుగా క్షమాపణ చెప్పి కావాల్సింటే ఈమెయిల్ కూడా రాస్తాను, లెటర్ కూడా రాస్తాను, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఎవరినైనా నేను తిట్టింటే రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వెటకారంగా మాట్లాడతాము, వాళ్లకు తగిలేలాగా మాట్లాడతాము, వాళ్ళు చేసిన పనుల మీద మాట్లాడతాము, అది ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటది. అలా మాట్లాడుతున్న మా గొంతు నొక్కాలని చూస్తే నేను మళ్ళీ ఛాలెంజ్లు రా చూసుకుందాం తెలుసుకుందాం, ఛాలెంజ్ చేస్తాను నీకు దమ్ముంది అట్లా కూడా నాకు ఇష్టం ఉండదు. ఏది సమస్యల పరిష్కారంలో దమ్ముంటే సమస్యను పరిష్కరించని చెప్పడంలో నేను ఆ మాట మాట్లాడతానేమో కానీ నన్ను ఏదైనా చేద్దురా దమ్ముంటే, నిన్నేదైనా చేస్తా దమ్ముంటే, ఈ దమ్ములుంటే అనే మాటలు కూడా నాకు ఇష్టం ఉండదు. బికాస్ అది ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు. ఆ విలేకరికి అనిత గారికి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అనిత గారు చెప్పడం 10 నెలల్లో తగ్గిందా లేదా అంట. 3 ఇన్సిడెంట్లు చెప్తానమ్మా. మన వాళ్ళు కదా ఏం మాట్లాడినా బాగుందని నువ్వు అనుకుంటే ఇంకా నీ ఇష్టం. నువ్వు రాష్ట్రం మొత్తానికి హోంమంత్రి అని నేను అనుకుంటాను. నీకు ఆ ఫీలింగ్ లేకపోతే ఇంకా నీ ఇష్టం. ఒకటి, చేబ్రోలు క్రీడను డైరెక్ట్ గా మాట్లాడారు, ఏం చేశారు? ఒక్క కేసు పెట్టి వారం రోజుల్లో 10 రోజుల్లో రిలీజ్ చేస్తారా? రెండవది, తిరుపతి లడ్డు రోజా కొవ్వుతో చేశారని ఒకడు మాట్లాడాడు. వాడి పేరు కూడా ఉచ్చరించి నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ స్థాయికి నేను దిగజాలను కాబట్టి నేను పేర్లు ఉచ్చరించను. ఎందుకంటే రోజా పంది కాబట్టి పంది కొవ్వుతో చేశారు కాబట్టి రోజా కొవ్వుతో తిరుపతి లడ్డు చేశారని మాట్లాడారు. ఏమమ్మా, అది ఎలక్షన్ తర్వాతనే మాట్లాడారు, తగ్గాయా? ఇంకొకడు వాడు మా పార్టీ అని చెప్పుకొని కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు, వాడి పేరు కూడా ఐ హేట్ లైక్ యూనో. అటువంటి వాళ్ళ స్థాయికి నేను దిగజాలను. నేను లిటిల్ గా, బికాస్ వాళ్ళు పెద్ద స్థాయి చిన్న స్థాయి కాదు, ఆ స్థాయికి నేను దిగజాలను.